ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నిజంగా చేతులు ఎందుకని? మరి దేవుడు లేచిన రోజు కదా. సో మరి సాతాన్ని జయించి, సమాధిని జయించి, మరణాన్ని జయించి, ఆయన తిరిగి లేచి మనందరికీ కూడా నిత్య జీవాన్ని దయచేసినందుకు మనంతా కూడా ఆనందంతో, సంతోషంతో మరి యొక్క ఈస్టర్ పండుగని మనం జరుపుకుంటున్నాము. మీరు పాడుకున్న పాటలో దాదాసే గారు మాట ఇక్కడ తెలియపరిచారు. సో పాడుకున్న మొదటి చరణంలో మనం గమనించినట్లయితే మరి ఫస్ట్ లైన్ చివర చూస్తే వసంత ఋతువధువు అనే మాట మనం చూస్తున్నాం. ఎందుకు దాదాసే గారు మరి యొక్క పాటలో మరి వసంత కాలం గురించి రాశారు, వసంత ఋతువు గురించి రాశారు అని ఆలోచించినట్లయితే మరి ఈస్టర్ అంటే ఏంటండి? ఈస్టర్ అంటే ఏంటి? సో మరి దాదాసే గారు చెప్పింది ఏంటంటే మరి ఈస్టర్ అంటే వసంత కాలముకు ప్రారంభము. ఏంటండి ఈస్టర్ అంటే? వసంత కాలముకు ప్రారంభము. అంటే ఇప్పుడు మనం పాడుకునే రెండు విశ్వాసాలలో దాదాసే గారు వసంత ఋతువు గురించి మరి ఆ కీర్తనలో రాసినట్లుగా మనం చూస్తున్నాం. సో మరి మనం చూసినట్లయితే ఎండుపైన చెట్టు ఉంటుంది కదా. ఎండుపైన చెట్టు ఎలా ఉంటుంది చెప్పండి, పర్లేదు నేను అడిగితే సమాధానం చెప్పచ్చు. సో మరి ఎండుపైన చెట్టు ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. ఎండుపైన ఎట్లా ఉంటుంది? ఆకులు ఉండవు, ఏముండవు, జీవం లేనట్టుగా అయిపోతుంది చెట్టు కదా. సో అలాంటి చెట్టుకి వసంత కాలం వచ్చినప్పుడు దానికి చిగురు మొదలెడితే మరలా చెట్టు ఎలా ఉంటుందంట? పచ్చిగా చిగురిస్తున్నట్లుగా ఉంటుంది. ఎందుకంటే ఏప్రిల్, మే నెలలో మనం చూసినట్లయితే మీరు వసంత కాలం అని కూడా అంటారు కదా. మళ్ళా కొత్తగా చిగురులు ఏం చేస్తాయంటే చిగురిస్తూ మీరు పచ్చదనాన్ని మన చెట్టుల్లో చూస్తుంటాము. సో ఈస్టర్ అంటే ఏంటంటే వసంత కాలముకు ప్రారంభము. సో ఎందుకంటే యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు ఆయన చేశారు కదా. చేశారా లేదా? సో ఎవరు మాట్లాడద్దు, మీ దృష్టి అంతా వాక్యం మీద పెట్టాలి. సో మరి ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు వారు ఈ లోకంలో ఎన్నో అద్భుతాలు ఆయన చేసి ఉన్నారు. ఒక అద్భుతం అని కాదు కానీ చాలా అద్భుతాలు ఆయన చేసి ఉన్నారు 3.5 సంవత్సరాలు కూడా. అయితే ఆయన చేసిన అన్ని అద్భుతాల